దేవుని నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు కుటుంబం కొరకు, బిడ్డల కొరకు మనం ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర నుంచి జవాబును పొందుకున్నామండి. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి కుటుంబానికి దేవుడు జవాబు ఇచ్చేలాగున ఈరోజు మొరపెడదాం. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడవు నాయన. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న నా దేవా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి నాయన, నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు నాయన విశ్వసించి నమ్మి నాయన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి కుటుంబం పట్ల నా తండ్రి మీరు వారి బిడ్డల పట్ల నాయన జవాబిస్తారని నమ్ముచున్నామయ్యా. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఆటంకాల చేత నా తండ్రి బిడ్డల విషయంలో ఈ యొక్క కార్యం జరగట్లేదని ఎంతోమంది తల్లిదండ్రులు నా తండ్రి ప్రార్థన చేస్తున్న జవాబు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ప్రతి ఒక్క బిడ్డల యొక్క నా తండ్రి ప్రార్థనకు నాయన జవాబును అనుగ్రహించమని కోరుచున్నాము. నా తండ్రి ద్వారములు తెరువుటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు నాయన. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు నాయన. స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి. భారము కలిగి నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించండి. విరిగి నలిగిన హృదయాలతో నా తండ్రి నీ దగ్గర నాయన మొరపెట్టి నీ దగ్గర నుంచి బహుమానాలను నాయన మేము పొందుకున్నటకు మాకు సహాయం దయచేయండి నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎంతటి సమస్యనైనను ఎన్ని సమస్యలు ఉన్నను వాటిని విడిపించగల తండ్రి నీవే ఉన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నట్టు కృతజ్ఞతతో ప్రభా ఈ రాత్రి నాయన ఎవరైతే ఏ సమస్యతో ఉన్నారో ఏ బాధతో ఉన్నారో తన బిడ్డల కొరకు నాయన నీ దగ్గర సహాయం అడుగుచున్నాము నా తండ్రి. సమాధానం లేని వాటికి నెమ్మదిని నా తండ్రి, లేని వారికి నా తండ్రి ప్రశాంత హృదయమును అనుగ్రహించగల దేవానికి వందనాలు నాయన. రోజు మాకు నా తండ్రి సాహసం తన ప్రభా సహవాసంగా ఉంటూ మమ్మల్ని నాయన తోడుగా ఉండి నడిపిస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అనారోగ్య కారణంగా బాధపడుచున్నారు ప్రభా. ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి. జ్వరంతో తలనొప్పులతో ప్రభా నా తండ్రి వృద్ధులైతే నా తండ్రి ఎంతో బలహీనలై బాధపడుచున్నారు ప్రభా. ఏ బలహీనతతో బాధపడుచున్నారు? బిడ్డల వివాహ సంబంధాల గురించి బాధపడుచున్నారా? లేదంటే ఉద్యోగాల గురించి బాధపడుచున్నారా? ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం గురించి మాట్లాడుచున్నారా? దేనికోసం నీ సన్నిధిలో అడుగుచూ మాట్లాడుచూ ఉన్నారు ప్రభా. నీ బిడ్డలుగా నీ సొత్తులుగా ఉన్న మమ్ములను ప్రభా మా అవసరతలను జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే బిడ్డలు ఈరోజు నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టుచున్నారో వారి ప్రార్థన అంగీకరించబడండి నాయన. వారి వ్యాపారాల్లో తోడుగా ఉండండి ప్రభా. వారి అవసరతలు తీర్చండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బంధకాల నుంచి మమ్మలను విడిపించగలిగిన దేవుడవు నాయన. సాతాను యొక్క శోధనల నుంచి మమ్మల్ని తప్పించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. ఈ లోకంలో మాకు సహాయం చేయరు వారు ఎవరునూ లేరు ప్రభా. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని నీ వాక్యలేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. మా అంతరింద్రియములు ఎరిగిన దేవుడు ప్రభా. మా హృదయమును నా తండ్రి నీకు అప్పగించటం మాకు నేర్పించండి నాయన. మనుషుల మీద మేము ఆధారపడకుండానట్లు ప్రభా నీ మీద నా తండ్రి ఆధారపడుట మాకు నేర్పించండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీ సహవాసం మాకు కావాలయ్యా. నీ సన్నిధి కాంతి మాకు కావాలయ్యా. నీ తేజో మహిమ మాకు కావాలి ప్రభా. అవన్నీ మేము పొందుకోవాలంటే నీ సన్నిధిలో నోరు తెరిచి మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన. విరిగి నలిగిన హృదయం మాకు దయచేయండి. పశ్చాత్తాపం కలిగిన హృదయము దయచేయండి. కన్నీటితో కూడిన ప్రార్థనా శక్తి మాకు దయచేయండి. ఒప్పుగోలు మనసు మాకు దయచేయమని కోరుచున్నామయ్యా. నీ సన్నిధిలో పశ్చాత్తాపము కలిగి మా పాపములను మా దోషములు ఒప్పుకున్నప్పుడు నీ పరలోక రాజ్యముల మా యొక్క గురించి ప్రభా తండ్రి మాకు ద్వారములు తెరవబడతాయని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా జ్ఞాపకం చేసుకోండి నాయన. నేను వెళ్ళిపోయిన లేవలేకపోయినను ప్రభా. తెప్పరల చేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. మమ్మల్ని తప్పించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. సహాయకుడువు ప్రభా. సంరక్షకుడువు ప్రభా. పోషకుడువు నాయన. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విధమైన నా తండ్రి దోషముల నుంచి మమ్మల్ని దయతో క్షమించమని కోరుచున్నామయ్యా. మా అంతరంద్రియములను ప్రభా నీవే కలగజేసి ప్రభా. నా తల్లి గర్భమునందు నా తండ్రి నిర్మించిన వాడువు నీవే. నా నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా నాయన భయము
ఆశ్చర్యము నాకు పుట్టిచున్నవి ప్రభా. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభా, నీ కార్యములు ఆశ్చర్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నదని నీ సన్నిధిలో ప్రభా నాయన మేము పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి. నేను రహస్యమందు పుట్టిన వాడును, భూమి యొక్క అగాధ స్థలములో నా తండ్రి నువ్వు మమ్మలను ప్రభా విడిచిపెట్టకుండా నీ రాజ్యములోనికి వారసులుగా చేయుటకు మమ్మలను సిద్ధపరిచిన దేవానికి వందనాలయ. నీకు స్తోత్రములు చెల్లిస్తున్న మాయడల నీ తలంపులు వేరుగా ఉంటాయి, మాయడల నా తండ్రి నీ ఉద్దేశము నీ ప్రణాళికలు వేరుగా ఉంటాయి. కానీ ప్రభా మేము మా చిత్తానుసారంగా నడుస్తున్నామేమో, కానీ ప్రభా నీ చిత్తం ఏమిటని నీ సన్నిధిలో గాజాడే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలయ. యవనస్తుల గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా. చాలామంది యవనస్తులు నాయన వారికి కలిగిన నా తండ్రి ఒక ప్రణాళిక లేక నా తండ్రి ఎన్నో నిందలు అవమానాలు పడుతూ ఏమి చేయాలి, ఏది ఎంపిక చేసుకొని ముందుకు సాగాలో తెలియని స్థితిలో ఉంటూ నా తండ్రి అనేక మంది నాయన యవనస్తులు నా తండ్రి ఇరుకును పడుచున్నారయ్యా. జ్ఞాపకం చేసుకొని నాయన వారిలో నిరుత్సాహమును తీసివేయమని కోరుచున్నాము నాయన. వారు దేనినైనా సాధించగలరన్న పట్టుదల వారికి నాయన యవనస్తులకు పుట్టించండి నాయన. వారి ఎడలో ఒక ప్రత్యేక ప్రణాళిక నీకు నా తండ్రి కలిగి ఉన్నది ప్రభా. దాన్ని వారు గ్రహించుకొని ఆ ప్రణాళిక చొప్పున నా తండ్రి నా పక్షముని ఏమి కార్యములు చేయదలిచి ఉన్నాడని ప్రభా నీ చిత్తములో కనిపెట్టడం నేర్పించండి అయ్యా. ఒక జాబును పొందుకొనుటకు, ఒక భార్యను ఒక భర్తను పొందుకొనుటకు విషయంలో నాయన ఏ విషయంలోనైనా నువ్వు వారి స్టడీస్ విషయంలో, హైయర్ స్టడీస్ విషయంలో నాయన వారు దేనిని ఉద్దేశించి అడుగుచున్నారు, వారు ఏ ప్రణాళికను నా తండ్రి సిద్ధపరుచుకున్నారు, ప్రతిదీ నీ సన్నిధిలో నోరు తెరిచి అడుగుట వారికి నేర్పించండి అయ్యా. సిగ్గుమాలి నా తండ్రి నీ సన్నిధిలో గోజాడుట మాకు నేర్పించమని కోరుచున్న నా తండ్రి జ్ఞాపకం చేసుకు యవనస్తుల భవిష్యత్తుల కొరకు నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థన చేస్తున్నామయ్యా. నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో ఉన్న యవనస్తులను నా ప్రభా త్రోవలు తప్పకుండానట్లు ప్రభా నీ యొక్క నా తండ్రి త్రోవలో నడుచువారు ధన్యులన్నావు ప్రభా. నీ ఎందు భయభక్తులు కలిగివారు నా తండ్రి నీ త్రోవలో నడుచుట ప్రతి ఒక్క బిడ్డలకు నువ్వు అనుగ్రహించగలిగిన దేవుడవు ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు నాయన. మంచి సహవాసమును అనుగ్రహించండి ప్రభా, మంచి స్నేహితులను సిద్ధపరచండి ప్రభా. ఏ యొక్క నా తండ్రి చెడు అలవాట్లకు ప్రభా నా తండ్రి నాయన బానిసలు కాకుండానట్లు వారి పరిశుద్ధతను కాపాడుకొని సహవాసం చేయుట వారికి నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. అమర్యాదగా మాట్లాడకుండానట్లు, అల్లరితో కూడిన ఆటపాటలతో కూడిన ఏకిలి పనులు వారు చేయకుండానట్లు సహాయం దయచేయండి. మంచి స్నేహితులను సిద్ధపరచండి నాయన. అనేక మంది బిడ్డలు యవనస్తులు వారు చేస్తున్న సహవాసం వల్లే నా తండ్రి పాడైపోచున్నారయ్యా. మంచి వారితో స్నేహం చేస్తే వారు నాయన ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారు ప్రభా. అటువంటి మంచి స్నేహితులను వారికి సిద్ధపరచండి నాయన. వారు క్లాస్మేట్స్ ఏమి, రూమ్మేట్స్ ఏమి ప్రభా నా తండ్రి. ఏ బిడ్డలైతే హాస్టల్లో ఉంటున్నారో వాళ్ళకి మంచి రూమ్మేట్స్ సిద్ధపరచండి నాయన. క్లాస్మేట్స్ని మంచి వారిని సిద్ధపరచండి, మంచి స్నేహితులను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. నా తండ్రి వారి స్వభావాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. మంచి స్వభావము కలిగి జీవించటం మాకు నేర్పించగలిగిన దేవుడు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకు యవన కాలంలో యవనేచ్ఛలకు లోనై ప్రభా వారి జీవితాలు ప్రభా నా తండ్రి మధ్యలోనే ముగించుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నడుస్తూ నేను నాయన కాలేజీలకు పంపించిన తర్వాత మా బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని తల్లిదండ్రులు ఆశపడినప్పుడు ఈ లోక ఆశల వైపు చూసి ప్రభా వారు నాయన వారి జీవితాలను ప్రభా వ్యర్థమైన స్థితిలోనికి తీసుకువెళ్ళుచున్నారయ్యా. అలాంటి యవనస్తులను జ్ఞాపకం చేసుకో. చూపి ఎందు, మాట ఎందు, ప్రవర్తన ఎందు ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి నీ సన్నిధిలో నమ్మకం కలిగి జీవించటం వారికి నేర్పించమని కోరుచున్నాము నాయన. సహోదరులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు యందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగినది అతిశయము తోడుగా నేను నీ దినము నా తండ్రి నాయన ఉంటానని మాట్లాడుచున్నావయ్యా. మోసపోకొద్దన్నావు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుందని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి నీతి ప్రవర్తన గలవారైతే మేల్కొని పాపమును చేయకుండా దేవుని గురించిన జ్ఞానం కొందరు నా తండ్రి వారిని పొందుకుంటారని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి దేవుని గురించిన జ్ఞానము ప్రతి యవన బిడ్డలను మా కుటుంబంలో ఉన్న వారిని నాయన దేవుని గురించిన నా తండ్రి యవన బిడ్డలకు నానట జ్ఞానాన్ని నింపమని కోరుచున్నాం ప్రభా. విత్తు దానిని చూడగా అది నా తండ్రి గోధుమ గింజైనను సరే, అది మరి ఏ గింజనైనను సరే వట్టి గింజగా నా తండ్రి విత్తుచున్నాము. కానీ నాయన నా తండ్రి పుట్టబోవు నా తండ్రి నాయన శరీరము విత్తనము విత్తుటే లేదులు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు. మరలా నాయన నా
తండ్రి నూతన జన్మ ప్రకారం మేము జీవించాలంటే నీ యొక్క రక్తములో కడగబడి నాయన శుద్ధులుగా అవ్వటం వల్ల మాత్రమే నాయన మా ప్రియ యవనస్తు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. చిన్న బిడ్డలేమి యవనస్తులేమి ప్రతి ఒక్కరూ కూడా నీలో కడగబడిన బిడ్డల వలె నీ రాజ్యానికి వారసులుగా కుమార్తెలుగా కుమారులుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా. మా కుటుంబ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, మా బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తుని ఇవ్వగలిగిన దేవుడు ప్రభా. అలనాడు యోసేపు నీ సన్నిధిలో నీతి కలిగి జీవించాడయ్యా. ఈ లోక ఆశల వైపు తన వైపు నాయన అడుగులు వేసినప్పటికీ తను ఆయన ఆ పాపములకు దూరముగా పారిపోయినప్పుడు ప్రభా నాయన నీకు ఇష్టడుగా జీవించాడయ్యా. నా తండ్రి ప్రధానిగా నియమించావు. ఫరో అంతటికే నా తండ్రి నాయన అధిపతిగా నా తండ్రి నువ్వు నియమించిన దేవుడు ప్రభా. ఎంత ఉన్నతమైన స్థితులకు నిలబెట్టావయ్యా. నా తండ్రి అందరితో ద్వేషించబడినప్పటికీ ప్రభా నీతో సమీపంగా నీకు నాయన సన్నిహితంగా నడుచుకున్న యోసేపును బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అట్టి నాయన లోక ఆశల వైపు చూడకుండానట్లు పాపమునకు దూరముగా పారిపోయే వారిగా సిద్ధపరచండి నాయన. నీకు వందనాలు స్తోత్రముల. నాడు రూతు ప్రభా యవనస్తురాలైనప్పటికీ తన భర్తను ప్రభా అందరినీ పోగొట్టుకొని విన్నప్పుడు ప్రభా నయోమితో కలిసి నాయన నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ప్రభా నా తండ్రి తను నయోమిని నమ్మి ప్రభా నమ్మిన దేవునితో కూడా వచ్చినప్పుడు ప్రభా గొప్ప నాయన తను తగ్గించుకొని నీ సన్నిధిలో నాయన ఉన్న విధానాన్ని తను చేసిన త్యాగాన్ని బట్టి నాయన ప్రభా నాయన తన ఉన్నతమైన స్థితిలో బోయాజు వంశంలో ఉంచి నాయన క్రీస్తు వంశావళిలో ఒక నా తండ్రి స్త్రీగా నియమించిన దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. అట్ట మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు స్తుతులు స్తోత్రములు. మా శరీరములు అపవిత్రపరచకుండానట్లు మా బిడ్డలను వారి భవిష్యత్తులను జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న హృదయంలోకి అపవిత్రత చూపు ద్వారా హృదయంలోకి రానివ్వకుండానట్లు ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకు. ఏది ఏమైనా నీ సన్నిధిలో నువ్వు చేసిన ఉపకారాలు బట్టి మేము నాయన కృతజ్ఞతాభావము కలిగి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మాకు నేర్పించండి నాయన. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. నువ్వు మా కొరకు దేని కొరకు నాయన మమ్మల్ని నియమించి ఉన్నావో, మా పట్ల నీ ఉద్దేశములు ఏమై ఉన్నావు, మా పట్ల నీ ప్రణాళికలు ఏమై ఉన్నాయో ప్రభా మమ్మల్ని ఈరోజు నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్నామయ్యా. ఆర్థిక సంబంధాల నుంచి బంధకాల నుంచి విడిపించండి. అప్పుల బాధలతో బాధపడిచిన వారికి విడుదల దయచండి. కోర్టు సమస్యలతో బాధపడిచిన వారికి విడుదల దయచండి. అనారోగ్య సమస్యలతో బాధపడిచిన వారికి విడుదల దయచేయండి ప్రభా నాయన. మందు నా తండ్రి నేను సిగరెట్లు ప్రభా మత్తు పానీలకు బానిసలైపోయిన వారికి ఈరోజు విడుదల దయచేయండి ప్రభా. యవనస్తులకు వివాహం కావాలని తల్లిదండ్రులనైనా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారేమో వారికి నాయన వారి యవనస్తులకు నాయన వివాహాలు జరుగుటకు సహాయం దయచేయండి ప్రభా. గృహ నిర్మాణాలు సకంలో ఆగిపోయని బాధపడుచున్నారేమో ఆ గృహాలు పూర్తవుటకు సహాయం దయచేయండి. వ్యాపార పరిస్థితి బాగోలేదని దాన్ని మెరుగుపరుచుకోవాలని సన్నిధులు గోజాడుచున్నారేమో వారి పరిస్థితులను మార్చండి నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. పశువులను కోళ్లను గొర్రెలను పెంపుకుంటూ నాయన వాటి జీవనాన్ని పోషణాధారంగా చేసుకున్న వారి కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేసిన వారికి ఇచ్చిన వాటిని బట్టి వారిని తండ్రిల ప్రభా నీ నామాన్ని స్తుతించి నాయన నా తండ్రి గణపరచు వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ప్రతి పరిస్థితి కూడా నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర పెట్టుచున్నామయ్యా. మా పరిస్థితులు ఎరిగిన దేవుడు, మా అక్కర్లు ఎరిగిన దేవుడు, మా అవసరతలను ఎరిగిన దేవుడు ప్రభా. నీ ధనాగారంలోని ఐశ్వర్యం చొప్పున ప్రభా ప్రతి ఒక్క అవసరము తీర్చిబడుటకు సహాయం దయచేయండి నాయన. నిన్ను పోలి నడుచుకునే వారిగా ఉంటే కృపను మాకు దయచేయండి తండ్రి. కుమారుని ఎలా జాలి పడినట్లుగా మీరు మా ఎలా జాలి చూపించమని కోరుచున్నామయ్యా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. తల్లి తన బిడ్డను మరుచునేమో కానీ నేను నిన్ను మరువునని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. తల్లి గర్భంలో రూపించక మునిపే నేను ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. మమ్మలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పేరు పెట్టి పిలుచుచున్నా నువ్వు నా సొత్తని మాట్లాడుచున్నావు కదా ప్రభా. అట్టి కృపలో మేము జీవించే ఆత్మను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. స్తోత్రార్హుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. నీ సంతానమును తండ్రి ఇసుక వలె విస్తారముగా నీ గర్భఫలమును నా తండ్రి రేణువుల వలె విస్తరింపచేస్తానన్నావు ప్రభా. నీ సన్నిధి నుండి మమ్మలను త్రోసివేయద్దు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు నా తండ్రి. నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదించబడినట్లుగా మా నివాస స్థలములు ఆశీర్వదించబడుటకు సహాయము దయచేయండి ప్రభా. అటు నీతిని ఆధారముగా చేసుకున్న తండ్రి నీ దగ్గర నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా. ఈరోజు నాయన పసిబిడ్డలేమి నా తండ్రి నాయన గర్భఫలంతో ఉన్న బిడ్డలేమి
డెలివరీ అయిన బిడ్డలేమి, నడివయసు వారేమి, వృద్ధులేమి, యవనస్తులేమి ప్రభా, స్కూల్స్కి వెళ్ళిన చిన్న బిడ్డలేమి ప్రభా, ప్రతి ఒక్కరి గురించి వారి కుటుంబంలో బిడ్డలు వారి సమస్యల గురించి నీ సన్నిధిలో మొరపెట్టి ఉండగా వారికి నాయనా తిరిగి మీరు మాకు జవాబును అనుగ్రహిస్తారని ప్రభా. నా తండ్రి ప్రతి కార్యమును మేము చూడగలుగుతామని నమ్ముచు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి మేము చేస్తున్న ప్రార్థనకు జవాబిస్తారని నమ్ముచు ప్రభా. ఈ రాత్రికి పడకలకు వెళ్ళిచుండగా నీ దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచి నాయన వేకువజామున లేసి నేను స్తుతించి ఘనపరుచుకునే కృపా ధన్యతను మాకును మా కుటుంబాలకును రక్త సంబంధికులకును ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబమునకు అనుగ్రహించమని త్వరలో రానయున్న యేసతి పరిశుద్ధ నామమున విక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికి అనంత నాశనం, ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి. ఈ యొక్క ప్రార్థనలు మన కుటుంబంలో ఆత్మీయంగా మనం బలపడులాగున ప్రార్థన చేసుకుందాం. దేవుని నామాన్ని బట్టి వందనాలు.